ఏంది ఇది సామితో పోతుంటే ఇంతగానం అసలు పైన నీళ్ళ మీద నడుస్తున్నాం. ఏం ఇంత మహిమ సామిది ఇంతగానం ఉందా మహిమ? మహిమ ఉందేమో తెలియదు, గురువుకి దగ్గర పోతే తెలుస్తుంది. ఏంటి స్వామి, గురు స్వామి నీ మహిమ ఇంత మహిమ అనేది తెలియట్లేదు మాకు. ఇలా నీళ్ళలో నడుచుకుంటూ వస్తుంటే మునిగానే మునుగుతలేం స్వామి. ఏమనుకున్నారా మా స్వామీజీ, మా రకరకాల స్వామి గురూజీ అంటే ఏమనుకున్నారు? మా స్వామి మహిమ నీళ్ళల్లో మీరు తేలుకుంటూ రావాలి కానీ మునిగే సమస్య ఉండదు మా గురు. అవును స్వామి, చాలా మేమే షాక్ అయిపోయినాం. అసలు నమ్మట్లేదు, ఏంటి మునిగిపోయినట్టు నడుస్తున్నాం ఏంటి అని అనిపించింది మాకు. అంత మహానీయుడు మా గురూజీ. అంత మహిమ అలగాల స్వామి. స్వామి నీ ఆశీర్వాదం కావాలా స్వామి మాకు. నేను మీ స్థాయి నుంటే వచ్చినాను, అంతా ఒకటే మనం. మీ కోరిక ఏమో బాలక మా కోరికలు చూడండి స్వామి, నాకు అస్సలు నా భవిష్యత్తు బాగాలేనట్టుంది స్వామి. చూడండి మూర్ఖ, నాకు మొత్తం బ్లాక్ అయింది స్వామి. రేగి చెట్టు పారం చెట్టు అంశన పుట్టినోడవరా నువ్వు? అదేం పుట్టుక స్వామి? నీ నక్షత్రమే అర్థ ఉందిరా. మరి చెట్లులోనా స్వామి? అంతే, నీ నక్షత్రమే అంతే ఉంది స్వామి. ముక్కు బ్లాక్ అయింది స్వామి. మరి అంశంలో పుట్టినవానికి అలాగనే ఉంటదిరా. ఏం స్వామి మీరు ఇంత అన్యాయంగా చెప్తున్నావు కదా స్వామి నువ్వు? అంతే, నీ నీ కర్మనే అంత. నీ రేగి జాతకమే బాగాలేదా స్వామి? నీ రేగి లేదు స్వామి, చూడు స్వామి, ఖచ్చితంగా చూడు స్వామి. నీ అంశమే అంటారా శిష్య స్వామి. ఇంకంతా మీ లేదురా. అది నీ నక్షత్రంలో నీవు మంచి మనసైన కోరిక ఉన్నింటే ఆ నీళ్ళ మీద నడిచొచ్చినప్పుడే నీది నా మహిమ ఏమనేది తెలుసుకుంటుంటురా. నీ అంశం అదిరా. నీ మహిమ ఉంది కాబట్టే స్వామి మేము అంతగానం నీళ్ళు మార్గం లేదురా, దానికి మార్గం లేదురా మూర్ఖ. మరి ఏం చేయాలి స్వామి? ఏంది చేయాలో చెప్పండి. బురద కొట్టుకో. బురదనా స్వామి? అంతే, బురద కొట్టుకుంటే నీళ్ళు కాదని పోయి బురద కొట్టుకో. బురద కొట్టుకున్నా దీనికి వేరే మార్గం ఏమన్నా? ఏం లేదు. ఏం చేయాల బాగున్నాము, ఈ కర్మ ఊరిపోతుంది మాకు. ఎట్లా చేయాల స్వామి? 11 రోజులు వండు బురద కొట్టుకోపో. 11 రోజులు వండు బురద కొట్టుకుంటే అంతే. నేను నమ్మి ఇప్పుడు నాకేమో చెప్పినారు, మా పిల్ల అనుకునే ఏమో ఉందట పెద్దది. అది ఏమో చెప్పాను స్వామి, నాకు బలంగా ఉంది స్వామి కోరిక. మనసులో అట్లానా? నేను వస్తుందా మరి? నన్ను అడగకుండా మీరు మీ అంతకు మీరే ఇతల శిశువులు ఉన్నాను కొన్ని చూసుకున్నారు కదా స్వామి. శిష్య సరే గాని మరి మీది ఆ ఊరు? మాది రేణి చెట్టు బుడం ఊరు సార్. మాది రేణి చెట్టు బుడం ఊరు. అవును సార్. మరి ఏం కోరిక కోసం వచ్చినావు? నా మనసులో ఏదో కోరిక బలంగా ఉంది కానీ అది ఏం కోరిక అనేది తెలుస్తలేదు స్వామి. అట్లనా? మా స్వామికి ఒకసారి, మా గురువుజీకి ఒకసారి నీ చేయి చూపెట్టు. చూడండి స్వామి. స్వామి ఏమైంది స్వామి? నువ్వు చిత్తకారి అంశంలో పుట్టినావురా. నీ నక్షత్రం రాజయోగం పట్టిందిరా. అలానా స్వామి? నేను రాజయోగం పుట్టిందిరా నీకు. అన్ని మా శిశువునికి చెప్పు, మళ్ళా నేను ఉపదేశం ఇస్తా మా శిశువునికి. చూడండి శిశువు గారు, మేము ఈ రాష్ట్రానికి సీఎంఓ పిఎంఓ అయ్యేది ఉంది శిష్య. సీఎంఓ పిఎంఓ ఖచ్చితంగా అయ్యేది ఉంది. ఈడేమో పంది బొర్రెట బొర్లుతున్నాడు. అవునుగా స్వామి. ఏం స్వామి, ఏం స్వామి ఇట బొర్లాడుతున్నాడు పిల్లడు? మా పిల్లడు ఇదేమో పంది బొర్రెట బొర్లుతున్నాడు. పారం చెట్టు నక్షత్రం వాడు అంతే బొర్లాడతారు. బురదలో బొర్లాడరా అంతేనా స్వామి? అంతే స్వామి. వీడి అమ్మ పంది బొర్రెట బొర్లుతున్నాడు. ఏమన్నా వానికి ఒక అనుగ్రహం ఇస్తా శిష్య. ఓం భూం భూం భూం. ఏమైనా స్వామి నాకు ఇంతసేపు? ఏమో పంది బొర్రెట బొర్లుతుంటావు కదా శిష్య నువ్వు. పంది బొర్రెలు అంటారు, నానేం బొర్రెలు. మా గురువు మాయ అంటే ఏమనుకున్నావు? మా గురువుని నమ్మాలే. నమ్మితే మా గురువు మాత్యం అనేది బయటపడుతుంది నీకు. ఏమైంది స్వామి? ఏమో మంత్రిస్తుంది. ఏం లేదు, నువ్వు పడి పొరలాడుతుంటివి. కూర్చో. సరేలే సార్, కూర్చో. గురూజీ స్థానిక ఏమన్నా దాహం వేసినట్లు ఏమన్నా ఉందా గురూజీ? పానికం ఒక చెంచా తీర్థం ఇస్తే పుచ్చుకుందాం అంటే. సరేలే గురూజీ. గురూజీ శిష్య ఈ అనికము తీసుకున్నాలి గురూజీ. దాహం వేసినట్టుది.
మీ గురూజీ ఏమేమి తింటాడు ఏమేమి తాతాడు స్వామి? మా గురూజీ మొత్తం పచ్చిమిరపకాయల జ్యూసు, చింతపండు జ్యూసు తప్ప వేరే ఏమి పాలు గాని వేరే అన్నం గాని అస్సలు ముట్టడు మా గురి. అవునా స్వామి? అది కారం కాదు పచ్చిమిరపకాయల జ్యూస్. మా గురూజీకి కారం అయ్యే సమస్యనే లేదు. అట్లానా స్వామి? కాదు స్వామి, ఇప్పుడు పచ్చిమిరపకాయల చెట్టు తాతాడు అంటున్నావు, దొడ్డికి రాదా మీ స్వామికి? దొడ్డిగా గురూజీ ఎందుకైనా అతని అవు ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఇప్పుడు నేను ఓ రోజు చింతపండు నీళ్ళు పచ్చిమిరపకాయ నీళ్ళు తాగింటి, నాకు వారం వరకు నాకు అసలు లేవనిచి లేకుండా నాకు. మీ స్వామి ఎట్లా ఉంటాడు? మా స్వామి మహత్యమే అది, అంతగానం ఉంది. మా గురూజీ ఏందనుకున్నావు, భూమ్ భూమ్ స్వామి అంటే ఎక్కడ కూడా గురూజీ నీళ్ళ మీద నడచడం అంటే మహిమ అంటే చిన్న. వచ్చాం స్వామి. అదే మరి దొడ్డికి పెట్టినట్టు ఎట్లుంటది స్వామి? పెట్టదు. అవును స్వామి, పెట్టదు. మిరపకాయల జ్యూస్ తాగిన తర్వాత పెట్టాలగా స్వామి. మా స్వామి పచ్చిమిరపకాయల జ్యూస్ తాతాడు. నేను కూడా మా స్వామి స్వీకరించినది నేను కూడా స్వీకరిస్తా. అయితే మహిమ ఉంది స్వామి. ఇప్పుడు అది ఒరిజినల్ గడ్డమేనా స్వామికి? అది మరి ఒరిజినల్ కాకుండా ఏమన్నా పెట్టుడు అనుకున్నారా? ఏ స్వామి అంతగానం ఎట్లా వచ్చింది స్వామి? మరి గురూజీ అయినది ఎందుకు అనుకున్నారు శిష్య? మీరు నమ్మరు. ఏమో స్వామి, మాకైతే పెట్టుడు గడ్డం లాగా కనపడుతుంది. అది అది కాదు శిష్యులారా, ఇప్పుడు మీరు నమ్ముతలేరు కదా. మా గురూజీకి ఒకసారి తాపి చూపిద్దా? తాపి చూపెట్టు. దొడ్డికి రాదా స్వామి? కానీ మీ స్వామి తాగలనే చేస్తున్నాడు మళ్ళా బాగా. మా గురూజీ గురించి మీకు తెలియదు శిష్య. మీరు ఒకసారి ఏమన్నా మాకు అయితే మాకింత ఏమన్నా దహనేసం ఏదన్నా ఇవ్వమని స్వామి, మాకు పండు మిరపకాయల రసము నేను తీసి సేవించి పెట్టినాను. ఈ పండు మిరపకాయల రసము ఇది మీరు కూడా ఒకసారి తాగండి. వద్దులే కారం అయితే మాకు దొడ్డు అట్లా కాదు, ఆ స్వామికి కాబట్టి బల్బు ఉన్నట్టుంది శిశులారా, మీ బల్బు మస్తు ఉన్నట్టు ఉంది. ఒకసారి తాగండి. తాగండి. మా పిల్లలకి మీరు మా గురూజీ స్వీకరించినాడు కదా ఈ జ్యూస్ ని, మీరు కూడా ఇంత తాగండి. మీరు ఇంత దెబ్బ మాట్లాడుతున్నారు, స్వామి మహిమలు మీకు తెలిసినట్ట లేవు. తాగురా, తాగినా కదా, తాగు. గురూజీ ఇప్పుడు తెలుస్తా చూడు వీళ్ళకి. అంటే ఇప్పుడు ఇది పచ్చిమిరపకాయలు అది పండు మిరపకాయల జ్యూసు, పచ్చిమిరపకాయల జ్యూస్ శిష్య. ఏం సమిది ఏమో చేస్తుంది సమిది, దొడ్డుకొస్తుంది స్వామి నాకు. తోలియని స్వామి 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 వాడు అట్లా ఉన్నారు స్వామి. తొందరగా తోలి స్వామి. శిష్యులకి మంచి పని చేస్తుంది గురుజీ. ఏమి గురుది స్వామి స్వామి మా స్వామి కూర్చో, మంచి కూర్చో. మీ భక్తి చాలా ఉన్నట్టుంది స్వామి, తక్కువ చేయండి స్వామి. ఇప్పుడు అర్థమైంది. అవును స్వామి, మహిమ ఫుల్ మరి మా గురూజీకి ఏమీ కావు ఇది. నేను ఇదే స్వీకరిస్తా, మా గురూజీ ఇదే స్వీకరిస్తాను. మాకు ఇలాంటి పచ్చిమిరపకాయలు జ్యూస్ గాని చింతపండు జ్యూస్ గానీ దీక్ష చేసుకుంటా 24 సంవత్సరాల కాలంటే ఇదే దీక్ష చేస్తున్నాము. మేము అన్నం అనేది తినేది లేదు. అవునా స్వామి? మేము ఇదే పానకంతోనే స్వీకరిస్తుంటాం మా గురూజీ. నేను మాకు ఒక పిట్టు గాని దొడ్డి గాని ఏమేమి తిన్నావు రా నువ్వు? నెల కారంటి బయలుదేరట్టు బయటికి. లేదు లేదు స్వామి, ఇప్పుడే మీ పానకం అది ఏం పానకం అది ఇచ్చిన తర్వాత అది మిరపకాయలు ఇచ్చారు కదా, అప్పటి నుంచి కడుపు ఏమో స్వామి వచ్చినారు స్వామి గురూజీ. అవును గురూజీ, దీనికి ఏమన్నా దూరం కూర్చున్నాండి. మీకు ఇప్పుడన్నా గురు మాత్యం అనేది తెలిసింది. ఇన్నో ఎక్కువ అవుతుంది మీకు ఇట్లే ఉంటే. లేదు స్వామి, మా వానికి ఏదో ఒకటి ఆపండి స్వామి, ఎట్లా
వస్తున్నాడు అయితే మళ్ళీ ఇంకా మీరు భూమి పట్టుకొని కూడా నడచలేనట మంత్రానికి మంత్రం ఇరుగుడు గురుగారు గురుజీ పచ్చిమిరపకాయలు కళ్ళకేమన్నా అనిపిస్తావా ఒక్కటి టద్ది దీనికి ఇదద్దురా గురువు గారు ఇదద్దు గురూజీ గురూజీ సెల్వేనా ఆజ్ఞ ఇప్పుడు కంపు లేపేవు కదరా వాడు అవును స్వామి అయిపోయా వస్తుంది ఇది నోట్లు వేసుకో తక్కువ అవుతుందంట వస్తుంది గురువు గారు ఇచ్చినది ఇది వేసుకో నోట్లు వేసుకో రప్పన వేసుకో ఇప్పుడు తక్కువైనా సీముడు తీస్తున్నారు స్వామి ఏమిటి వేసుకున్నమాట ఇప్పుడు తక్కువైనా ఇప్పుడు అర్థమైంది అర్థమైంది స్వామి మా గురూజీ దగ్గర మాకు మా ఓన్కి ఏదో ఒకటి అంటే చేయండి స్వామి మాకు తగ్గుతుంది స్వామి గురూజీ దగ్గర ఏదో ఒకటి మా ఓన్కి తగ్గేటట్ల చేయమని స్వామి ఏదో ఒకటి మంటారేమో స్వామి సరే గురూజీ చూసి చెప్పండి స్వామి మా గురూజీ దగ్గర మేము పోతాము చూసినాము కానీ ఇంకొకసారి వస్తే గుడ్డ పొక్క వెనక ముందర మూసుకొని రారా ముక్కులారా సరే స్వామి మూసుకొని గబ్బు లేపినారు అంతా మీరు సరే పోండి మంచిగా పోయి మొక్కండి గురువు చెప్పండి స్వామి నీ మహిమ తెలియక ఏదో చేశాను గురూజీ శిష్య ఏమన్నా బ్రహ్మాండం బద్దలైతుందా ఎట్లా ఏమన్నా ఎక్కడన్నా బయటికి శిష్య బృందం బోని సరేలే గురూజీ అయితే మరి నాకు ఆశీర్వాదమే కదా ఆశీర్వాదం శుభం